వెళ్ళు వెళ్ళు. అయ్యో పచ్చలాంటి. పచ్చళ్ళంటియా? ఏది ఫోన్ చూపించు. దేనికి? లోకల్ నెంబర్లో ఉంది. ఏంటి? మాట్లాడు. హలో బామ్మ. అమ్మా శ్యామ్, నేనే. చెప్పు బామ్మ. ఫోన్ లోకల్ నెంబర్ నుంచి వచ్చింది. పచ్చళ్ళంటి ఉంది అమెరికాలో. ఇందులో ఏదో తేడా ఉంది. బామ్మ వినిపిస్తుందా? వినిపిస్తుంది శ్యాము. ఏమైంది బామ్మ చెప్పు. నువ్వే చెప్పాలమ్మా. స్వామీజీ గారు లాంటి గురువు గారిని ఎవరినైనా కలిసావా? కలిసాను బామ్మ. అవునా? ధనవంతరి పూజ చేశావా? పూజ పూర్తిగా చేయలేకపోయాను బామ్మ. ఇంకేం చెప్పకు శ్యాము. పూజ అయితే మొదలు పెట్టావు కదా, ఆ రిజల్ట్ స్పష్టంగా తెలుస్తుంది. బామ్మ? అవును శ్యాము, అమ్మలో కదలికలు మొదలయ్యాయి. అవునా బామ్మ? అవును శ్యాము, చూస్తుంటే నీ పూజ ఫలించినట్టే ఉంది. హ్యాపీ న్యూస్ చెప్పావు బామ్మ. అవును శ్యాము, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ ఇక నీకు లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. అయితే ఇక ధనవంతరి పూజ అయిపోయినట్టే కదా శ్యాము? లేదు బామ్మ, రోజుకి ఒక్కసారి చేయాలి. అలా 3 రోజులు చేయమన్నారు. ఓ, ఒక్కసారే అయ్యిందా? ఒక్కసారంటే ఇంకేం చెప్పుకు శ్యాము. ఒక్కసారికే అమ్మలో కదలికలు మొదలయ్యాయంటే ఆ 2 సార్లు అయిపోతే పూర్తిగా కోలుకుంటుంది, అమ్మ బ్రతుకుతుంది. అమ్మా శ్యాము, ఆ మిగిలిన 2 కూడా ఏదో ఒక పూట వీలు చూసుకుని చేసేయమ్మా. ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూజ మాత్రం ఆపుకు తల్లి. ఆపను బామ్మ. సరే అమ్మా, నీ పూజ వల్లే తనలో కదలికలు వచ్చాయని మీ అమ్మతో వెళ్ళి నేను చెప్తాను. తను ఆనందపడుతుంది. ఉంటాను శ్యాము. సరే బామ్మ. డాడీ, ఇంత జరిగాక కూడా అది ఇంకా పూజ మీద నమ్మకం పెట్టుకుంది. కదలికలు మొదలయ్యని చెప్పావు కదమ్మా, ఎందుకు నమ్మకాన్ని కోల్పోతుంది? డాడ్, ఇదంతా నీ తెలివే డాడ్. తెలివి నాదేనా? నువ్వే చేసావు కదా బేబీ. దాని పూజలు క్షుద్ర పూజలుగా మార్చేశావు కదా. ప్రెసిడెంట్ గారిని రప్పించి నమ్మించి ఊరి జనాల్ని బకరాల్ని చేసి దాన్ని చెట్టు కట్టించి పళ్ళు రాలగొట్టదగా తీసుకెళ్ళావు కదా. అదే జరుగుంటే బాగుండేది డాడ్. సూర్య వచ్చి చెడగొట్టాడు. అప్పుడే అవ్వలేదు కదా బేబీ, ఇంకా 2 ఉన్నాయి కదా. ఎందులో దానిలో సమంతాన్ని ఇరికిద్దాంలే. అసలు ఈ పూజ ప్లానే అందుకు కదా. చేద్దాం డాడ్, వదలొద్దు. అది వదలదు పూజ. అది కాదు డాడీ, లోకల్ నంబర్ నుంచి కాల్ చేస్తున్నా కనిపెట్టలేకపోతుందేంటి? ఎలా కనిపెడుతుంది బేబీ? సమంత ధ్యాసంతా అమెరికాలో ఉండే వాళ్ళ అమ్మ మీదే కదా. నా ధ్యాసంతా మీ మీద ఉంది కదా.
సూర్య నోర్మోయ్ ఛ! నీలాంటి దాని స్పర్శ తగిలిన పాపమేనే ఛ! ఇలాంటి పనులు చేయడానికి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? చేసిందంతా మీరైతే అదేం చేసిందని దాని జీవితంతో ఆడుకుంటున్నారు. ఆడుకునేలా చేసింది నువ్వే అల్లుడు. ఎస్, నువ్వు ఆ కాకగాని నీ వైపుకి తిప్పుకొని మమ్మల్ని ఇరకాటంలో పడేయాలని చూసావు. అంతా తెలుసుకొని నీ తెలివితేటలు ఉపయోగించినప్పుడు మాకున్న సోర్సెస్ ఓన్లీ సమంత. దాన్ని మేము వాడుకోవా? అందుకే పూజ పేరుతో ఆ సమంతను వాడుకున్నాం. ఆ పూజ నిజమైంది కాదని నాకు తెలిసింది కదా. తెలిసింది కదా, ఇక్కడితో మర్చిపోరుడు. లేదంటే అనవసరంగా ఈ పూజలో చావుబతుకులో ఉన్న పూజ మేటర్ బయటకు వస్తుంది. ఎస్ఐ నేను వెతుక్కుంటూ వస్తాడు. ఈ లోపు కళ్యాణి చేస్తుంది, సమంత మాత్రం పోతుంది. బెదిరిస్తున్నావా? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్న మాట నిలబెట్టుకోకపోతే నేనన్న మాటే నిన్ను గెలవనివ్వకుండా చేస్తాడు ఈ చక్రధార్. మాటిచ్చింది శామ్, నేను కాదు. అదంతా మాకు అనవసరం. నువ్వు ఒప్పుకున్నట్టే ఉండలుడు. డాడీ నువ్వుండు. సూర్య ప్లీజ్ అర్థం చేసుకో. మేమిదంతా చేసింది నీకోసమే. నువ్వు నీ ప్లే ఆపేస్తే మేము మా గేమ్ ఆపేస్తాం. అప్పుడు మనం బాగుంటాం. సమంత కోరిక తీరుతుంది. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అది నేనిస్తా. మాయా, నువ్వేం చేసుకుంటావో వచ్చేసుకో. ఐ డోంట్ కేర్. ఇప్పుడే మీ బండారం బయట పెడతాను. నా శామ్ కళ్ళు తెరిపిస్తాను. నాయనమ్మకి మీ డ్రామా మొత్తం వివరిస్తాను. అందరికీ మీరేంటో చెప్తాను. హ్యాపీ ఎండింగ్ అంట. డాడీ సూర్య వెళ్ళిపోతున్నాడు. వెళ్ళని బేబీ, సమంత దగ్గరికి కదా వెళ్తాడు. తర్వాత గ్రాండ్ మా. అప్పటి వరకు మనం ఇక్కడే ఉంటావా? అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామా? బేబీ బేబీ బేబీ, చెప్పేది విను. తొందరగా చెప్పు డాడ్. ఓకే ఓకే డాడ్. తల్లి, నువ్వు సమంతాన్ని కవర్ చెయ్యి, నేను సావిత్రమ్మను కవర్ చేస్తాను. అమ్మా శ్యాము, ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూజ మాత్రం ఆపుకు తల్లి. ఆపను. ఎవరి మాట వినను. ఎవరు అడ్డుపడినా ఆగను. చేస్తాను. మామ్ ఇంపార్టెంట్. శామ్, బావా, నిన్నొక్కసారి చేసిన పూజకి అది ఫుల్ఫిల్ అవ్వకుండానే మామ్లో మూమెంట్స్ వస్తున్నాయంట. మిగతా 2 రోజులు చేస్తే మామ్ పూర్తిగా కోలుకుంటుంది. శామ్, అలా అన్ని నమ్మించారు. అవి నిజాలని నమ్మకు. నేను చెప్తే నువ్వు వినలేదు. నా అనుమానమే నిజమైంది. ఇదంతా సామాన్య చక్రధర్ ఆడుతున్న నాటకం అని తేలిపోయింది. ఏంటి బావా? నమ్ము శామ్, నీకు ఫోన్ చేసింది అమెరికాలో ఉన్న పచ్చలాంటి కాదు, ఇక్కడున్న సామాన్య. లేదు బావా, బామ్మ వాయిస్ నాకు తెలుసు. తనలా సామాన్య మాట్లాడింది శామ్. నా కళ్ళారా చూశాను. దానికి సాక్ష్యం నేనే. అర్థం అయ్యేలా చెప్తున్నాను కదా. ఇంకా ఏంటి? పూజ పేరుతో నిన్ను ట్రాప్ చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించి నిన్ను అందరిలోనూ చెడు చేసి వదిలించుకోవాలనుకుంటున్నారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకు. పూజ చెయ్యాలని, ఇల్లు దాటాలని అనుకోకు. అది కాదు బాబా,
ఒకవేళ వాళ్ళ ఉద్దేశం అదే అయినా స్వామీజీ చెప్పింది నిజమై ఉంటుందిగా. వాడు వాళ్ళ మనిషి అయి ఉంటాడు శామ్. అయ్యుంటాడు అంటున్నావు కానీ నీకు కన్ఫర్మ్ గా తెలియదు కదా. శామ్, వాళ్ళ కోసం వచ్చిన వాడు వాళ్ళ మనిషి కాకుండా ఎలా ఉంటాడు? వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అని అనుకోకూడదు బావా. ప్రతిఫలం అనుభవించిన దానివి కాదని నువ్వెలా అనుకుంటున్నావు? ఎందుకంటే ఆయన చెప్పింది నాకు దేవుడికి పూజ చేయమని. అది కూడా నేనుగా ఆయన వెంటపడి అడిగితే చెప్పారు. ఆయనంతటా ఆయన చెప్పలేదు. అదంతా ప్రీ ప్లాన్ శామ్. క్లారిటీ లేకుండా మామ్ విషయంలో రిస్క్ చేయలేను బావా. నేను చేస్తుంది భగవంతుడికి. మిగిలిన 2 రోజులు చేస్తాను. మీ అమ్మని అడ్డు పెడితే గాని వాళ్ళ మాట నువ్వు నమ్మవని నీకు అలా చెప్పారు శామ్. ఎవరు చెప్పినా ఈ విషయంలో నేను వినను. సారీ. శామ్, శామ్ ఆగు. నిన్నే. శభాష్ సూర్య, శభాష్. అసలు ఏం ప్లాన్ వేశావు? నీ ఐడియా సూపర్. ఐడియానా? ఆ, సమంత పూజ చేసేసి వాళ్ళమ్మ బ్రతికేస్తే సమంత వెళ్ళిపోతుంది. తనతో నీకు పెళ్ళవ్వదని చెప్పి పూజ అబద్ధమని చెప్తున్నా. ఏంటి నీ గురించి తెలిసిపోయిందని రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నావా? డ్రామా ఆడుతుంది నేను కాదు సూర్య, నువ్వు. ఎస్, పూజ చేయకపోతే ఆవిడ చనిపోతుంది. ఆవిడ చనిపోతే సమంత గ్రాండ్ మా ఇచ్చిన మాటకి విలువివ్వదు. మాట లేకపోతే మన పెళ్ళి ఎలా అవుతుంది? మీ పెళ్ళే కదా అయ్యేది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, చంపేస్తాను. నువ్వేం చేసినా ఇదే నిజం. సమంతాని నువ్వు పెళ్లి చేసుకోవడానికి పక్కా స్కెచ్ చేసావు. నీకు ముఖ్యం వాళ్ళమ్మ కోరిక కాదు, సమంతానే. హే శామ్. అయ్యో, నేను అన్నదంతా వినేసావా సమంత? శామ్, సామాన్య అబద్ధాలు చెప్తుంది. నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు. శామ్, శామ్. నిజం తెలిసిపోయింది సూర్య, ఇక నేను నమ్మదు. ఏయ్, నిన్ను. నన్నిప్పుడు చంపి సమంతని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. సమంత ఒప్పుకోదు. She is my girl. She believes in me. నువ్వెన్ని చేసినా ఇక ఉండవు. నీ టైం అయిపోయింది. పంపిస్తాను. శామ్, శామ్, ఏంటి? నన్ను అలా చూడకు. నా గురించి నీకు తెలీదా? తెలుసనే అనుకున్నాను. నువ్వు తెలుసుకున్నది నిజం కాదు. నమ్మకు. ఇంతకాలం నిన్ను నమ్ముతూనే వచ్చాను. ఆ నమ్మకం ఇప్పుడు పోయింది. శామ్, సామాన్య తప్పించుకోవడానికి అది కావాలని నన్ను తప్పుగా చూపిస్తుంది నీకు. నేను చూసింది అబద్ధం కాదు. శత్రువైనా అది కరెక్ట్ గానే గ్రహించింది. నేనే ఊహించలేకపోయాను. శామ్, నువ్వే ఇలా మాట్లాడితే ఇంక నేనేం చెప్పాలి? ఏం చెప్పకు. నువ్వేం చెప్పినా నీకు టైం వేస్ట్ అవుతుంది. నన్ను బాగానే నమ్మించాలని చూసావు. బాగా మాట్లాడావు. ప్రతిసారి నీకమ్మైతే నా కత్త. తన కోరిక తీర్చడం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యమని నువ్వంటుంటే నిజమే అనుకున్నాను. నీ మనసులో ఇంతుందని నేను తెలుసుకోలేకపోయాను. సామాన్య చెప్పిన అబద్ధాలంటే వినవేంటి? నమ్మకూడదు దానివి నువ్వే నమ్మితే మన ప్రేమకు విలువేంటి? ప్రేమే లేనప్పుడు విలువ ఎక్కడి నుంచి వస్తుంది? విలువ ఎక్కడి నుంచి వస్తుంది?
నీకు నన్ను దక్కించుకోవాలన్న స్వార్థమే ఉంది, ప్రేమ లేదు. అది నాకు అవసరమూ లేదు. అలా మాట్లాడకు శామ్. నేను ఇలాగే మాట్లాడతాను, పూజ చేస్తాను, మా మామ్ని బతికించుకుంటాను. నిన్ను మాత్రం నమ్మను. నన్ను అనుమానిస్తున్న నీకు నిజం తెలిసేలా నేను చేస్తాను. ఇంకా తెలియాల్సిందేముంది నిజం తెలిసేలా చేయడానికి? ఉంది. నీ దగ్గర నేను దాచిన నిజం ఒకటి ఉంది. ఏంటది? మనం ఈ ఊరు రావటానికి కారణం చక్రధర ఆచారం కాదు, వాడి ఆస్తులన్నీ పోవటం కారణం. అవును సార్, షేర్స్లో చక్రధర ఆస్తులన్నీ పోయాయి. వాడి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అది మన వాళ్ళకి తెలియకూడదని ఇక్కడికి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నాడు. ఈ విషయం నాకు తెలిసిందని వాడికి తెలుసు. నేనెక్కడ వాడి బండారాన్ని బయట పెడతానని భయపడి నిన్ను టార్గెట్ చేశారు, నన్ను డైవర్ట్ చేయాలని ఇదంతా చేశారు. సామాన్య ఇప్పుడు అలా మాట్లాడింది కూడా అందుకే. నన్ను నువ్వు నమ్మకుండా ఉండటం కోసమే ఈ ఎత్తు వేశారు. నేను నమ్మను. నమ్మవా? నమ్మను. నమ్మిస్తాను. ఇప్పుడే నీకు నిరూపిస్తాను. రా రా శామ్. రా శామ్. నాయనమ్మా, ఏమైంది? మనకి మాటైనా చెప్పకుండా మనల్ని మోసం చేస్తున్న చక్రధర్ గారి గురించి మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు నీకేం తెలిసింది? నేనేం చెప్పలేదమ్మా, నువ్వు నన్ను అనుమానంగా చూడకు. వాడి పక్కన ఉన్నది నువ్వే కదా. నీ మీద అనుమానం రాకుండా ఉండడానికి నీకు మంచి సర్టిఫికెట్ లేదుగా. మీతో పాటు తను ఈ నిజాన్ని తెలుసుకుంటుందని శాము నేనే తీసుకొచ్చాను. ఏమిటా నిజం? కోటేశ్వరుడిని గొప్పలు చెప్పుకుంటున్న చక్రధర్ ఇప్పుడు ఏమీ లేనివాడనేది. మొత్తం పోగొట్టుకున్నాడు నాయనమ్మ. ఆ విషయం మీకు తెలిస్తే ఎక్కడ పెళ్లి ఆపేస్తారని భయపడి డబ్బున్నట్టు డ్రామాలాడుతున్నాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. అవునా? అవునాయనమ్మా. షేర్స్లో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేసుకున్నాడు. ఈ విషయం అమ్మకు ఇక్కడికి రాకముందే చెప్పాను. కళ్ళున్న ధృతరాష్ట్రుడిలా ఆవిడ నమ్మలేదు, చెవులున్నా వినలేదు. రే, అవన్నీ ఇప్పుడు నిజమంటావు? నిజం, అదే నిజం. చక్రధర్ వారం ముందు వరకే కోటీశ్వరుడు, ఇప్పుడు పేదవాడు. మాటల వరకే ఆ గొప్పలు, ఆ వెనకేమీ లేదు. జరిగింది చెప్పకుండా చక్రధార్ మనల్ని మోసం చేశాడనమాట. చేసిన మోసం ఎన్ని రోజులు దాగుతుంది? ఇప్పుడు తెలిసిందిగా. నీ ముందే పిలిచి అడుగుతాను. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఇక్కడే నీ సమక్షంలోనే పరిష్కారం అవుతుంది. నీకు కూడా అవస్థపడే అవసరం ఉండదు. చక్రధార్, చక్రధార్! వస్తున్నాను సావిత్రమ్మ గారు, వస్తున్నాను. రండి. వస్తున్నాను. సావిత్రమ్మ గారు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అండి? మీ గ్రహపాటు మారిపోయి మీ ఆస్తంతా పోయి మీరు పేదవారైపోయారని, వారం క్రితమే మీరు కోటీశ్వర్లు ఇప్పుడు పేదవారైపోయారని, మీ వెనక ఏమీ లేదని మీ అల్లుడు గారు చెప్తున్నారు. దీనికి మీ సమాధానం?